కాకినాడ రూరల్ రమణయ్యపేటలో శ్రీపీఠం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం ఉన్న పేరు. ఇటీవల కాకినాడలో శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ మహాశక్తి యాగం నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. దండిగా డబ్బులొచ్చాయన్న పేరు ఉంది. అయితే ఈ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఆధ్యాత్మికంగా కాదు, రాజకీయంగా. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద గతంలో తెలంగాణ బీజేపీలో బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తరహాలో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. పార్టీ తరపున ప్రచారం చేశారు. కానీ అక్కడ పార్టీ బొక్కబోర్ల పడింది. అనంతరం ఆయనను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర బహిష్కరణ చేసింది. దాంతో రాజకీయాలకు తట్టాబుట్టా సర్దేశారు. తిరిగి కాకినాడ వచ్చేశారు. కాకినాడలో మహాశక్తి యాగం నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. దాదాపు 28 రోజుల పాటు పూజలు జరిగాయి. ఆయన తాజాగా ఓ రాజకీయ ప్రకటన చేశారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ గా నిలబడి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని వ్యక్తం చేశాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి, అలాగనే రాష్ట్ర కార్యవర్గానికి, అందరికీ కూడా వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇదొక్కటే ఉంది. కాబట్టి నా మనస్సును ఆకర్షించింది. నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను, కదిరి నుండే ప్రారంభించాను. కాబట్టి నా మనస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని వారు త్వరలో వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నారు. భారతదేశంలో హిందూ అన్న పేరున్న ఏకైక పట్టణం అనంతపురం జిల్లా హిందూపూర్. అక్కడి నుంచి బీజేపీ అధిష్టానం అనుమతిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ హిందూపూర్లో మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రజలు పరిపూర్ణానంద గురించి చర్చించుకుంటున్నారు. ఆయన మహాశక్తి యాగం పెట్టినప్పుడు మహిళల నుంచి ఆధార్ కార్డు, వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ మహిళా భక్తులను హిందూపూర్లో ప్రచారానికి పంపుతారా అన్న చర్చ జరుగుతుంది. ఆయన నిర్వహించిన మహాశక్తి యాగానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరు సూర్యనారాయణ రాజు తదితరులు హాజరయ్యారు. స్వామీజీ వారిని వేదికపైకి పిలిచి వారితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం బీజేపీ చీఫ్తో సమావేశం కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ సీటు అడుగుతున్నారా, పురంధేశ్వరి ఆయనకు హామీ ఇచ్చారా అని బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అక్కడ ఎదురు దెబ్బతిన్నారు. తిరిగి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయాలపై మళ్లీ దృష్టి పెట్టారు. అయితే ఆయన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబులతో సన్నిహితంగా ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి హిందూపూర్లో బీజేపీ ఎంపీగా పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ సాగుతుంది. మరి బీజేపీ ఆయనకు అవకాశం ఇస్తుందా? తెలంగాణలో బోని కొట్టలేకపోయినా ఆయన్ను దూరం పెడుతుందా? ఇదిప్పుడు కాకినాడ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.